श्रुतिस्मृतिपुराणानाम् अलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं श्रीगुरुभ्यो नमः श्री महागणाधिपतये नमो नमः. సాధారణంగా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ఈ ముగ్గురు కూడా లోకంలో సంధ్యావందనాన్ని నిర్వర్తించాలి అంటారు. అలాగే అసలు ఈ సంధ్యావందనాన్ని ఎందుకు ఆచరించాలి అంటే, మందేహులు అనబడేటటువంటి రాక్షసులు సూర్యగమనానికి అడ్డుగా నిలుస్తారు. అందువలన మనకి సూర్యగమనం ఆగిపోతే సకల చరాచర జగత్తు సృష్టి కూడా ఆగిపోతుంది. తిండి, ఆహార, నిద్రలో కూడా విచ్ఛిన్నమైపోతాయి. అందువల్ల సూర్య భగవాను యొక్క ఉపాసనతో, ఒక మంత్రశక్తితో ఆ మందేహులను అనబడేటటువంటి రాక్షసుల యొక్క మరణం సంభవిస్తుంది. దాని ద్వారా ఏ పూట కాపూట ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యావందనములలో ఆ కాలంలో ఎవరైతే సంధ్యావందనాన్ని నిర్వర్తించి అర్ఘ్యం ఇస్తారో ఆ అర్ఘ్యము ద్వారా వాళ్ళు సంహరింపబడి మనకి సకాలంలో సూర్యరశ్మి ఈ ప్రపంచాన్ని తాకడం జరుగుతుంది. అందువలన ఆ సంస్కారం ఉన్నటువంటి ప్రతివారు కూడా సంధ్యావందనాన్ని తప్పగా ఆచరించాలి. శ్రీ గురుభ్యో నమః.